500 ఓం శ్రీ మాత్రే నమ. 566వ నామము నిత్యతృప్త. ఓం నిత్యతృప్తాయై నమ. నిత్యతృప్త, తృప్త అంటే తృప్తి, నిత్య అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేటువంటి తల్లి. ఆనందమయి, తృప్తి అంటే తృప్తిగా ఉంటేనే ఆనందంగా ఉంటారు. అందువలన ఆమెకి ఏ కోరికలు లేవు. కోరికలు ఉన్నాయి అనుకోండి, కోరికల కోసం ఆరాటం, వాటి మీద ధ్యాస, అవి తీరతాయో లేదో అని ఒక బాధ, తీరితే ఒక బాధ, తీరకపోతే ఒక బాధ, ఇవన్నీ ఆనందం అనేది ఉండదు. ఇప్పుడేంటి నిత్యతృప్త అంటే ఎప్పుడు తృప్తిగా ఉండేటువంటి తల్లి, అంటే ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉండేటువంటి తల్లి. ఆమెకి ఏ కోరికలు లేవు. ఆమెకి కోరికలు ఏముంటాయి? అన్నీ ఆవిడే కదా, అన్నీ ఆవిడయే కదా, అన్నీ ఆవిడకుంటే ఆవిడకేం కోరికలు ఉంటాయి అని సంశయం వస్తుంది. అందుకని ఆవిడ బాగానే ఉంటుంది. మనకంటే అన్నీ ఉండవు కనుక, కావాలని కోరుకుంటాం కనుక ఈ కోరికల మీద ఆశ ఉండటం సహజం. ఆ కోరికలు కోరటము, దానికోసం ఆరాటపడటం అనేది మానవ నైజం అని అనుకుంటారు కొంతమంది. మానవ నైజం అదే, కానీ మానవుడిలో ఉన్నటువంటి చైతన్యం యొక్క స్థితికి వెళ్తే అది చైతన్యం యొక్క నైజం ఏంటంటే నిత్యతృప్త. లోపల ఉన్నటువంటి చైతన్యం యొక్క స్థితే నిత్యతృప్త. బాహ్యంగా ఉన్నటువంటి మానవ నైజమైతే అదే. మానవుడు ఏమవ్వాలి? మాధవుడు అవ్వాలి కదా. మరి మాధవుడు అవ్వాలి అంటే ఈ బాహ్యం నుండి అంతరానికి వెళ్ళాలి. బహిర్ముఖం నుండి అంతర్ముఖం అవ్వాలి. బహిర్ముఖమైనంతసేపు జగత్తంతా కనపడుతుంది. ఆ జగత్తే మన మాయ. ఆ మాయలోనే మనకి కోరికలు అన్నీ వస్తాయి. ఆ మాయలో పడిపోయే దుఃఖానికి, బాధలకి కారణమవుతున్నాయి. అందుకని దాన్ని దాటి ఉన్నటువంటి వాడు నిత్యతృప్తుడు అవుతాడు. అప్పుడు లోపల ఎవరున్నారు? అంతరాత్మ, పరమాత్మ, అమ్మ చైతన్యము. అమ్మ చైతన్యం దగ్గరికి వెళ్ళి తాను ఆ చైతన్య స్వరూపుడే అయితే నిత్యతృప్తుడే అవుతాడు. అప్పుడు ఇంకా లేనిదేముంది? మరి మానవుడికి అన్నీ కావాలి అంటే కావాలి అయినా అక్కర్లేదు అన్నా అమ్మని ఆశ్రయిస్తే ఏది కావాలో, ఏది శ్రేయస్సో అమ్మే ఇస్తుంది. ఏది వద్దో, ఏది మంచిది కాదో అమ్మే దూరం చేస్తుంది. చెడుకి దూరం చేస్తుంది, మంచికి దగ్గర చేస్తుంది కనుక అప్పుడు మనకి కూడా నిత్యతృప్తిత్వమే ఉంటుంది, అంటే ఆనందమే ఉంటుంది. మనకి ఏది వచ్చినా అమ్మ అనుగ్రహము అనుకున్నటువంటి దృష్టితో ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటాము, అప్పుడు తృప్తిగానే ఉంటాము. అదే నిత్యతృప్త. అదే ఆలోచిస్తే, ఆచరిస్తే కష్టమైన ఆనందం దాంట్లోనే ఉంది. అందుకని మనము అమ్మ నిత్యతృప్త అని తెలుసుకున్నాము. ఆ అమ్మ స్వరూపం అవ్వాలి అంటే ఈ మానవ జీవితం నుండి ఈ పై మెట్టే అమ్మ స్వరూపము. ఆ అమ్మ ఈ ఒక్క మెట్టు ఎక్కారంటే నిత్యతృప్తులే అవుతారు. నిత్యతృప్తులు అవ్వాలి అంటే ఏం చేయాలి? ముందు మరి ఈ జగత్తంతా నిండి ఉన్నటువంటి అమ్మ చైతన్యాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఎలా అంటే ప్రహ్లాదుడిలాగా ప్రతి దాని యందు, ప్రతి వాణి యందు, ప్రతి విషయమునందు, జగత్తులో అణువణువున ఆ అమ్మ స్వరూపాన్ని, అమ్మ చైతన్యాన్ని, అమ్మ శక్తిని, అమ్మ అనుగ్రహాన్ని, ప్రతి విషయంలోనూ అనుగ్రహాన్ని మనము చూస్తూ ఉంటే అదే తాను అమ్మే అయిపోతాడు. ఆ అమ్మ అయిపోతే నిత్యతృప్తుడే అవుతాడు. అసలు ఆ నారాయణుని చూసినటువంటి ప్రహ్లాదుడికి అసంతృప్తి ఎక్కడుంది? ఆనందంగానే ఉన్నాడు. ఆయన ఏమన్నా బాధకు లోనయ్యాడా? బాధ వచ్చిందనే భావం ఉందా? అది బాధ, భయము అనేది కూడా లేదు. ఎందుకంటే ఆ అన్నింటిలో ఉన్నటువంటి జగత్తంతా అణువున
ఉన్నటువంటి ఆ నారాయణునే దర్శనం చేశాడు. వేరు బాహ్యమైనటువంటి వస్తువునే చూడలేదు ఆయన. బాహ్యమైనటువంటి జగత్తంతా కూడా నిండి ఉన్నటువంటి ఆ నారాయణునే చూశాడు. అలా చూసినటువంటి వాడు ఇప్పుడే నిత్యతృప్తుడవుతాడు, ఆనంద స్వరూపుడే అవుతాడు, పరమానందంగానే ఉంటాడు. అటువంటి వాడికి కోరికలు ఉండవు, కోరికలు బంధాలు ఉండవు, బాధలు ఉండవు, దుఃఖాలు ఉండవు, ఏమీ ఉండవు. అప్పుడు తృప్తిగా ఉంటాడు. అమ్మ నా యందు ఉంది, అమ్మలో నేనున్నాను, అమ్మ అనుగ్రహం నాకు ఉంది అనేటువంటి భావమే చాలు వాడు తృప్తిగా ఆనందంగా ఉండటానికి. అంతకంటే ఇంకొకటి ఏమీ అక్కర్లేదు. ఆ భావంలో అణువున ఉన్నటువంటి అమ్మ చైతన్యాన్నే దృష్టిలో పెట్టుకుని అమ్మనే చూస్తూ ఉన్నటువంటి వాడు నిత్యతృప్తుడే అవుతాడు. అలాగే తృప్తి అంటే ఇప్పుడు ఏమైంది, వస్తువు మీద కోరిక పెట్టుకుని అది వస్తే నాకు తృప్తిగా ఉంది అనుకుంటాడు. కానీ ఆ వస్తువు పోతే ఆ తృప్తి పోతుంది, ఆ ఆనందము పోతుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. అందుకని వస్తువుతో పోయేటువంటి ఆనందము సరైన ఆనందము కాదు, నిత్యానందము కాదు. అది మాయానందం, భ్రమానందము. అది భ్రమ. అది ఉంటే మనకి తృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనే భ్రమలో ఉంటాడు. అది భ్రమానందమే కానీ బ్రహ్మానందము కాదు. బ్రహ్మయందు దృష్టి ఉన్నప్పుడే వీడికి బ్రహ్మానందము కలుగుతుంది. అదే నిత్యానందము, అదే పరమానందము, అదే తృప్తిని ఇస్తుంది. అటువంటి నిత్యతృప్త అయినటువంటి తల్లికి మనము నమస్కారం చేసుకుందాం.